అందరికీ నమస్కారం. విజయం సాధించడం కోసం మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు అసలు గెలుపు అనేది ఓటమిలోనే దాగి ఉంటుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. సో ఈరోజు మనం వైఫల్యం యొక్క విలోమం అనే ఒక పవర్ఫుల్ మెథడ్ గురించి తెలుసుకుందాం. దీని ద్వారా విజయాన్ని ఎలా సాధించవచ్చో చూద్దాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదాం. మనందర్నీ ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాం కదా. సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు కూడా. అయినా సరే చాలా తక్కువ మంది మాత్రమే అనుకున్నది సాధిస్తారు. అసలు ఎందుకిలా జరుగుతుంది? విజయం అనేది కొందరికే ఎందుకు దక్కుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇది ఒప్పుకోవడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇదే నిజం. విజయం అనే కొండను ఎక్కాలని చాలామంది బయలుదేరతారు. కానీ చివరిదాకా వెళ్లేది మాత్రం కొందరే. ఇది కొంచెం నిరాశ కలిగించొచ్చు. కానీ ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అడ్డంకులేంటో అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్లగలం. చాలాసార్లు మనం ఎక్కడ ఆగిపోతామంటే విజయం కావాలంటాం కాని మన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టడానికి అస్సలిష్టపడం. మరికొందరేమో తమ తప్పుల్ని, వైఫల్యాల్ని ఒప్పుకోరు. వాటినుంచి పాఠాలు నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఇంకొంతమంది కష్టపడతారు కాని సరైన పద్ధతిలో కాదు. ఇవన్నీ మనల్ని విజయానికి దూరం చేసే కొన్ని కామన్ రీజన్స్. అయితే అసలు సమస్య బయట ప్రపంచంలో కాదట. విజయానికి అసలైన అడ్డంకులు మన లోపలే ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే అసలు యుద్ధం మనతో మనకే. ఇప్పుడు ఆ అంతర్గత అడ్డంకులేంటో కొంచెం వివరంగా చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. బయట జరిగే విషయాల మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండకపోవచ్చు. కాని మన ఆలోచనలు, మన భయాలు, మన బలహీనతలు అవన్నీ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటాయి కదా. అందుకే విజయాన్ని డిసైడ్ చేసేది బయటి పరిస్థితుల కన్నా మన లోపల ఉన్న స్థితే. అసలైన పవర్ ఇక్కడే ఉంది. ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా. మనల్ని మన గోల్ నుంచి పక్కకు లాగేది బయటి శత్రువులు కాదు, మనలోనే దాక్కున్న బలహీనతలు. ఈ లోపలి శత్రువుల్ని మనం ఎప్పుడైతే గెలుస్తామో అప్పుడే అసలైన విజయం మన సొంతమవుతుంది. సో మన ఫైట్ మనతోనే. సరే, అంతా బాగుంది. కానీ ఈ లోపల ఉన్న బలహీనతల్ని ఎలా గెలవాలి? ఆశ్చర్యంగా దీనికి సమాధానం ఎక్కడో సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల్లో కాదు, మ్యాథ్స్లో ఉంది. అవును, ఒక మ్యాథమెటీషియన్ చెప్పిన సీక్రెట్ మన లైఫ్ని ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన థియరీని మనకు పరిచయం చేసింది కార్ల్ జాకోబీ. ఈయన 19వ శతాబ్దానికి చెందిన ఒక గ్రేట్ మ్యాథమెటీషియన్. కేవలం 25 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యారంటే ఆలోచించండి. ఈయన కేవలం కష్టమైన లెక్కలనే కాదు, మన జీవితంలోని సమస్యలను కూడా సాల్వ్ చేయగల ఒక ఫార్ములాను కనుగొన్నారు. ఆ ఫార్ములా పేరే ఇన్వర్షన్, అంటే విలోమం. దీని మీనింగ్ చాలా సింపుల్. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ముందు ఆ ప్రాబ్లంకి కారణమేంటో తెలుసుకోవాలి. సమస్య మూలంలోనే పరిష్కారం దాగి ఉంటుంది. ఇది చాలా సింపుల్గా అనిపించినా చాలా డీప్ ఐడియా. దీన్ని మన లైఫ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సరే, ఈ మ్యాథ్స్ ఫార్ములాని మన లైఫ్లో ప్రాక్టికల్గా వాడటానికి ఒక సింపుల్ 4 స్టెప్ మెథడ్ ఉంది. దీని ద్వారా మన ఫెయిల్యూర్స్ని సక్సెస్కి మెట్లుగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్వర్షన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, ఫెయిల్ అయిన ఒక గోల్ని క్లియర్గా గుర్తించడం. సెకండ్, ఆ ఫెయిల్యూర్ వెనుకున్న అసలైన కారణాల్ని నిజాయితీగా వెతకడం. థర్డ్ స్టెప్, ఆ కారణం వెనుక మన బలహీనత ఏంటో తెలుసుకుని దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్, ఆ బలహీనతను ఓవర్కమ్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం. అంతే, ఇదే విజయానికి దారి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సక్సెస్ అంటే కొత్తవి యాడ్ చేసుకోవడమే కాదు, మనల్ని వెనక్కి లాగుతున్న పాత బలహీనతల్ని తీసేయడం కూడా. ఎప్పుడైతే ఫెయిల్యూర్కి కారణాన్ని మనం తీసేస్తామో రిజల్ట్ ఆటోమేటిక్గా పాజిటివ్గా మారుతుంది. మనమిప్పుడు ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. ఈ ఇన్వర్షన్ మెథడ్ సక్సెస్ఫుల్గా పనిచేయాలంటే మనకు కావలసిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం మన కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టడం. ప్రోగ్రెస్ కోసం మనం చెల్లించాల్సిన అసలైన వెల అదే. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఒక్క వాక్యం మొత్తం ఇన్వర్షన్ ఫిలాసఫీని చెప్పేస్తుంది. సమస్యను చూసి భయపడటం కాదు, దానికి కారణమైన మూలాన్ని కనుక మనం కట్ చేస్తే సమస్య అనే చెట్టు దానంతటా అదే పడిపోతుంది. ఇది జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. అయితే ఈ మార్పు అంతా ఈజీగా రాదు.
దీనికి కొంచెం త్యాగం అవసరం. మన కంఫర్ట్ని, మన అలవాట్లని వదులుకుని, మనలోని బలహీనతలతో మనమే యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి. ఆ పోరాటంలో గెలిచినప్పుడే అసలైన విజయం మన సొంతమవుతుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ పద్ధతిని ఉపయోగించి మీరు మార్చుకోవాలనుకుంటున్న మొదటి ఫెయిల్యూర్ ఏది? ఏ సమస్య మూలాన్ని మీరు తొలగించబోతున్నారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. సమాధానం మీ దగ్గరే ఉంది.